బ్రేకింగ్ న్యూస్. జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రికలంకపాడు జంక్షన్ వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో బాలరాజు కారు అద్దం ధ్వంసమైంది. అయితే ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బర్రింకలంకపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై రాళ్ల దాడి కలకలం రేపింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు జంక్షన్ వద్ద పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో బాలరాజు కారు అద్దం ధ్వంసమైంది. అయితే ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బర్రింకలపాడు గ్రామంలో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారు. దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దాడిలో నేను లేని కారులో బరింకలపాడు నుంచి జీలుగుమిల్లి వెళ్ళేటువంటి నా వాహనం మీద తెలియని దుండగులు దాడి చేయడం జరిగింది. దీనిపై ఎవరు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై తప్పకుండా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని కోరుతున్నాం. గంట క్రితం జరిగినటువంటి దాడిలో నేను లేని కారులో బరింకలపాడు నుంచి జీలుగుమిల్లి వెళ్ళేటువంటి నా వాహనం మీద తెలియని దుండగులు దాడి చేయడం జరిగింది. దీనిపై ఎవరు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై తప్పకుండా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు.